ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాకు మాత్రమే పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లాను పూర్తిగా పునర్వ్యవస్థీకరించి జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చాలన్న ప్రతిపాదనను మంత్రివర్గంలో చర్చించి ఆమోదించారు. అయితే రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే కొనసాగుతుంది. కానీ రాజంపేటను కడప జిల్లాలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటులో ఎలాంటి మార్పులు లేవు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ మార్పులు చేశారు. మొత్తంగా కొత్తగా 2 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 2 మండలాలు, ఇంకొన్ని జిల్లాల్లో మార్పులు, చేర్పులు మంత్రివర్గం ఆమోదించింది. ఇక రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో జిల్లాల పునర్విభజనపై సుదీర్ఘంగా చర్చించినట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మంత్రివర్గ నిర్ణయాలను సహచర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్తో కలిసి మీడియాకు వివరించారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు నిర్ణయించాం. మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటవుతుంది. కొత్తగా మదనపల్లె జిల్లా ఏర్పాటుపైన కేబినెట్ చర్చించింది. ఇక రాయచోటి నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే అవకాశం లేనందున దానిని అన్నమయ్య జిల్లాలోనే ఉంచుతూ మదనపల్లెను జిల్లా కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది. రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలోకి, రాజంపేటను కడపలోకి మార్చడానికి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 17 జిల్లాల్లో 25 మార్పులుంటాయన్నారు. పోలవరం, మార్కాపురం జిల్లాలతో కలిపి జిల్లాల సంఖ్య 28కు చేరుతుందని, ప్రస్తుతం జరిగిన మార్పులతో బుధవారం తుది నోటిఫికేషన్ ఇస్తామని, కొత్త జిల్లాలు, మార్పులన్నీ జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని సత్యప్రసాద్ వెల్లడించారు. ఏపీలో క్వాంటమ్ కంప్యూటింగ్ లో అమరావతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయని, నూతన సంవత్సరం తొలి నెలలోనే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పనిచేయడం ప్రారంభిస్తుందని మంత్రివర్గ సహచరులకు వివరించారు. సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ తర్వాత సీఎం చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి 2025ను ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ 2026లో అంతర్జాతీయ క్వాంటమ్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్లకు, క్వాంటమ్ ఫెయిర్లకు అమరావతి వేదికగా నిలుస్తుందని, ఆ దిశగా రాజధానిని సన్నద్దం చేస్తామని అన్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని మంత్రులకు స్పష్టం చేశారు. ఓడరేవులకు అనుకూలమైన మన రాష్ట్రంలో ప్రతి కోస్తా జిల్లాకు ఒక పోర్టు ఉండాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో పోర్టులు ఏర్పాటు జరుగుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోర్టు ఏర్పాటుకు ఉన్న సమస్యలు ఏమిటో పరిశీలించాలని మంత్రి రామానాయుడిని, సీనియర్ ఐఏఎస్ అధికారి కృష్ణబాబును సీఎం ఆదేశించారు. అదే సమయంలో విమానాశ్రయాల అభివృద్ధి కూడా ఊపందుకోవాలని సూచించారు. కుప్పం, దగదర్తితో పాటు మరో 2 ప్రాంతాల్లో విమానాశ్రయాల పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. దొనకొండ, బొబ్బిలి, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయాలన్నారు. భూ సర్వేల విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకూడదని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. సర్వే చేయించుకునేవారు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు. రెవెన్యూ శాఖకు కొన్ని విషయాల్లో ఉన్న చెడ్డ పేరు తొలగించుకోవాలన్నారు. సోమవారం ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, వ్యవసాయం, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్యం, రవాణా, అగ్నిమాపక, దేవాదాయ సహా పలు శాఖల పనితీరును సమీక్షించారు. క్షేత్రస్థాయిలో ఆయా శాఖల పనితీరు ఏ విధంగా ఉంది, ఎలా ఉండాలని అనే అంశంపై చర్చించారు. ఏపీలోని అన్ని దేవాలయాలు శ్రీవారి సేవకుల తరహా విధానాన్ని అవలంబించాలని దేవాదాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆలయాల్లో సేవల కోసం స్థానికంగా వాలంటీర్లను నియమించుకోవాలని, సేవలు చేసేవారిని గుర్తించి వారి జాబితాను సిద్దం చేయాలని అన్నారు. భగవంతుడి సేవకు చాలా మంది భక్తులు ముందుకు వస్తారని, వారిని ప్రోత్సహించాలని సూచించారు. శ్రీశైలంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. పీహెచ్సీలు, అర్బన్ పీహెచ్సీలు, సిహెచ్సీలు, జిల్లా ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు ఉండాలన్నారు. ఆసుపత్రులు పరిశుభ్రతతో ఉండాలని చెప్పారు. భూసార పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించి వ్యవసాయ క్షేత్రాల్లోని మట్టిలో ఉన్న పోషక విలువలు ఏ మోతాదులో ఉన్నాయి, ఆ భూమి ఎంత సారవంతమైనది అనే విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎరువుల వినియోగం వల్ల భూసారం తగ్గినా లేదా కలుషితమైనా ఆ సమాచారాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. తక్కువ యూరియా వినియోగంతో ఎక్కువ పంటలు ఎలా పండించాలో రైతులకు వివరించాలన్నారు. ప్రజల ఆరోగ్యం బాగుండడానికి ఎలాంటి పంటలు పండించాలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం వ్యవసాయ, వైద్య ఆరోగ్య శాఖలు కలిసి పనిచేయాలని ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.
నేడు ఉదయం 8 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్కు చేరుకుంటారు. అక్కడి నుంచి కుటుంబ సమేతంగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని విదేశీ పర్యటనకు వెళ్తారు. తిరిగి జనవరి 4న చంద్రబాబు అమరావతి చేరుకుంటారు. దుర్గగుడికి విద్యుత్ నిలుపుదలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉండేలా చూసుకోవాలని, కీలకమైన అంశాల విషయంలో మంత్రులు ఉన్నతాధికారుల స్థాయిలో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ లో కాంస్య పథకం సాధించిన ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపీని సీఎం చంద్రబాబు అభినందించారు. చెస్ లో హంపీ సాధిస్తున్న విజయాలు కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిదాయకమన్నారు మంత్రి లోకేష్. హంపీకి అభినందనలు తెలిపారు. రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా తొలగించడంపై కేబినెట్ సమావేశంలోనే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటి వరకు జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని ఇప్పుడు మార్చడం వల్ల తాము జిల్లా కేంద్రవాసులమని ఇంతకాలం భావిస్తూ వచ్చిన రాయచోటి ప్రజలు సెంటిమెంట్ గా భావిస్తారన్నారు. మంత్రి కన్నీటి పర్యంతం అవడంతో సమావేశంలో స్తబ్దత ఏర్పడింది. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని మంత్రిని ఓదార్చారు. రాయచోటిని జిల్లా కేంద్ర స్థాయిలో అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంగా ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందో, మార్పు చేయకుంటే సాంకేతికంగా తలెత్తే ఇబ్బందులు ఏమిటో మంత్రికి చంద్రబాబు వివరించారు. కేబినెట్ అనంతరం మండిపల్లి కన్నీళ్లతోనే బయటకు వచ్చారు. కొద్దిసేపటికే సీఎం చంద్రబాబు పేషి నుంచి ఆయనకు ఫోన్ చేసి సీఎంను కలవాలని సమాచారం ఇచ్చారు. దీంతో తిరిగి సీఎం పేషికి వచ్చిన మండిపల్లి సీఎంతో భేటీ అయ్యారు. ఏపీలో సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో గొలిమి రామకృష్ణ ప్యానెల్ విజయ దుంబిది మోగించింది. కార్యవర్గంలో 9 పదవుల్లో 7 పదవులను కైవసం చేసుకుంది. సచివాలయ ఉద్యోగుల సంఘంకు సోమవారం జరిగిన ఎన్నికల్లో గొలిమి రామకృష్ణ ప్యానెల్ విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో రామకృష్ణ ప్యానెల్ కు ఉద్యోగుల నుంచి విశేష మద్దతు లభించింది. రాత్రి 2 గంటల వరకు కౌంటింగ్ కొనసాగింది. అప్సా ఎన్నికల్లో మొత్తం 1158 మంది ఉద్యోగులు ఓటర్లుగా ఉండగా 1105 ఓట్లు పోలయ్యాయి. అప్సా కార్యవర్గంలో మొత్తం 9 పదవులకు పోటీ జరగగా సచివాలయ ఉద్యోగుల సంఘం అత్యధిక స్థానానికి రామకృష్ణ ప్యానెల్ నుంచి రామకృష్ణ, కోట్ల రాజేష్ ప్యానెల్ నుంచి రాజేష్లు తలపడ్డారు. అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన రామకృష్ణ తన సమీప ప్రత్యర్థి కోట్ల రాజేష్ పై 298 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉపాధ్యక్ష స్థానానికి పోటీ చేసిన పవన్ కుమార్ తన సమీప ప్రత్యర్థి వేణుగోపాల్ పై 333 ఓట్ల తేడాతో గెలుపొందారు. రామకృష్ణ ప్యానెల్ కు చెందిన ట్రెజరర్ భాగ్యలక్ష్మి తన ప్రత్యర్థి జగదీష్ కుమార్ పై గెలుపొందింది. వైస్ ప్రెసిడెంట్ గా విజయం సాధించారు. ఉపాధ్యక్షురాలు లక్ష్మణ కుమారి తమ ప్రత్యర్థిపై 220 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అదేవిధంగా జాయింట్ సెక్రటరీ స్పోర్ట్స్ మధుబాబు తన ప్రత్యర్థి సత్యనారాయణపై 333 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాజేంద్ర ప్రకాష్ జాయింట్ సెక్రటరీ తన ప్రత్యర్థిపై నాగూర్ మీరావలిపై 110 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జాయింట్ సెక్రటరీ సునీత తన ప్రత్యర్థి సాయిలీలా మీద 53 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రామకృష్ణ ప్యానెల్ 7 స్థానాల్లో విజయం సాధించింది. పోటీ ఎన్నికల వరకేనని, ఇకపై ఉద్యోగులంతా కలిసి పనిచేస్తామని సచివాలయ ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎంపికైన రామకృష్ణ అన్నారు. తనతో పాటు తన ప్యానెల్లోని ప్రతి ఒక్కరికి ఓట్లు వేసిన ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ శాఖకు సంబంధించి గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడలే కాకుండా పంచాయతీరాజ్ శాఖలో గ్రామ పంచాయతీల పునర్విభజన కూడా ఇప్పుడు సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి 2 నుంచి ప్రారంభమవుతున్నందున ఈలోపు పంచాయతీల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ భావించి దానిని చేపట్టింది. పునర్విభజనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో ఏపీ వ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టాలని భారీ స్థాయిలో విజ్ఞప్తులు అందాయి. ఇప్పటికే 150 గ్రామ పంచాయతీలను విభజించాలని, విలీనం చేయాలని, పునర్విభజన చేయాలంటూ పలు ప్రతిపాదనలు పంచాయతీరాజ్ కమిషనరేట్ కు చేరాయి. వాటన్నింటినీ కమిషనర్ కార్యాలయం సోమవారం నాటికి ప్రభుత్వానికి చేర్చనుంది. అయితే జగన్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన చట్ట సవరణ 274A ప్రకారం గ్రామ పంచాయతీలో పాలక వర్గాలు ఉన్నంతకాలం వాటి సరిహద్దులు మార్చరాదు. ఇదే ప్రస్తుతం పునర్విభజన ప్రక్రియకు అడ్డంకిగా మారిందని అంటున్నారు. ఆ పాలక వర్గాల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. ఆ తర్వాత పునర్విభజన ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. అయితే అది చేయాలంటే జనగణన అమల్లో ఉన్నందున సెన్సస్ కమిషనర్ అనుమతితో చేపట్టాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను ఎలాగూ ఏప్రిల్ నాటికి నిర్వహించదు. కొంతకాలం తర్వాత అంటే ఏప్రిల్లో నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం తర్వాత ఈ ప్రక్రియను ప్రారంభిస్తే జూన్, జూలైలో ఎన్నికలు నిర్వహించడానికి ఆస్కారం ఉంటుంది. తాను తెచ్చిన చట్టానికి తానే తూట్లు. పంచాయతీ పాలక వర్గాలు ఉన్నంతకాలం భౌగోళిక మార్పులు చేపట్టరాదంటూ వైసీపీ హయాంలో పంచాయతీరాజ్ చట్టంలోని 274A కు
2022లో చట్ట సవరణ చేశారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోనూ మున్సిపల్ శాఖ ద్వారా చట్ట సవరణ చేశారు. అయితే అదే ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్లకు సమీపంలో ఉన్న పలు పంచాయతీలను విలీనం చేసింది. దీంతో ఆయా పంచాయతీలు కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియను నిలిపివేసింది. తాజాగా మున్సిపల్ మంత్రి హైకోర్టు అడ్వకేట్ జనరల్ సలహాతో గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ విజయవాడ ప్రక్రియను వాయిదా వేశారు. పాలక వర్గాల పదవీకాలం ఏప్రిల్ 2 దాకా ఉన్నందున ఇప్పుడు పంచాయతీల పునర్విభజన చేపడితే చట్ట విరుద్దమవుతుందని న్యాయ నిపుణులు సూచించారు. దీంతో ఆ ప్రక్రియ ఇప్పట్లో లేనట్లేనని అధికారులు చెబుతున్నారు. మద్యం ముడుపుల ద్వారా వచ్చిన సొమ్మును నిల్వ చేసి ఏపీలోని వివిధ ప్రాంతాలకు తరలించడంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని సిట్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా హైకోర్టుకు నివేదించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తుడా వాహనాలను వినియోగించి సొమ్మును వివిధ నియోజకవర్గాలకు తరలించారని, సదరు తుడా వాహనాలు ఆ సమయంలో మరో ప్రాంతంలో ఉన్నట్లు లాగ్ బుక్ లో తప్పుగా నమోదు చేశారని తెలిపారు. హైవే టోల్ ప్లాజా సీసీ కెమెరాల రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమైందన్నారు. మద్యం కుంభకోణం కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చెవిరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. లూద్రా వాదనలు వినిపిస్తూ మద్యం ఉత్పత్తి కంపెనీల నుండి ప్రతి నెల 60 నుండి 70 కోట్లు వసూలు చేశారు. అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి సొమ్మును తరలించారు. ఆ సొమ్ముతో బంగారం కొనుగోలుతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు. చెవిరెడ్డి ఆదేశాలతోనే సొమ్మును తరలించినట్లు ఆయనకు వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులుగా ఉన్న కానిస్టేబుళ్లు సిఆర్పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా చెవిరెడ్డి ప్రోద్బలంతో తరలిస్తున్న 8 కోట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ కేసు దర్యాప్తును కూడా సిట్కు బదలాయిస్తున్నాం. పిటిషనర్కు పూర్వ నేర చరిత్ర ఉంది. ఆయనపై దాదాపు 70 కేసులు ఉన్నాయి. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారు. రాజకీయ కక్షతో కేసు నమోదు చేశామన్న పిటిషనర్ ఆరోపణలో వాస్తవం లేదు. కేసు నమోదు చేసిన వెంటనే ఆయన్ను నిందితుడిగా చేర్చలేదు. సరైన ఆధారాలు లభించిన తర్వాతే నిందితుడిగా చేర్చాం. ఆయనపై మోపిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని సంతృప్తి చెందాకే ట్రయల్ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. బెయిల్ మంజూరు చేయొద్దు అని కోరారు. చెవిరెడ్డి తరపు సీనియర్ న్యాయవాది ఆర్ బసంత్ వాదనలు వినిపిస్తూ వ్యక్తిగత సెక్యూరిటీ అధికారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడిగా చేర్చారని, దర్యాప్తు సంస్థకు అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చినందుకు ఆ అధికారికి అధిక జీతం వచ్చే ఆక్టోపస్ కు డిప్యూటేషన్ పై బదిలీ చేశారని తెలిపారు. చెవిరెడ్డి విషయంలో దర్యాప్తు ముగిసిందని, ఛార్జ్షీట్ కూడా దాఖలైందని, నిరవధికంగా జైల్లో ఉంచడానికి వీల్లేదని పేర్కొన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటామని, బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ శాసనసభలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్లలో 6 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తాజాగా సోమవారం శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ కొలువుదీరడానికి కొద్ది నిమిషాల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విపక్ష నేత కేసీఆర్ ను ఆప్యాయంగా పలకరించారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పక్ష నేత కేసీఆర్ సభలోకి వచ్చారు. ఆ తర్వాత ఒక్క నిమిషానికే సీఎం రేవంత్ రెడ్డి సభలోకి ప్రవేశించారు. లోపలికి రాగానే ఆయన తన స్థానంలో నుంచి కేసీఆర్ కు నమస్కారం చేశారు. ఆయన స్పందించకపోవడంతో రేవంత్ రెడ్డి లేచి కేసీఆర్ దగ్గరకు వెళ్లారు. నమస్కారం చేసి ఆరోగ్యం బాగా ఉందా, ఎలా ఉన్నారు అని కేసీఆర్ ను పలకరించారు. ఆ తర్వాత కరచాలనం చేసి నమస్కరించారు. అనంతరం సీఎం తన సీటు వద్దకు తిరిగి వెళ్లారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కేసీఆర్ ను పలకరించారు. ఆయనతో కరచాలనం చేసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మంత్రి సీతక్క కూడా కేసీఆర్ కు నమస్కారం చేశారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు పలువురు సభ్యులు కేసీఆర్ వద్దకు వెళ్లి నమస్కారం చేశారు. కాగా సీఎం రేవంత్ రాగానే కేసీఆర్ తో పాటు 17 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేచి నిల్చున్నారు. కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డిలు మాత్రం సీట్లలోనే కూర్చునే ఉన్నారు. కృష్ణా గోదావరి జలాల అంశంపై శాసనసభలో పార్టీ సభ్యులంతా గట్టిగా వాదించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జనవరి 2 నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ప్రధానంగా పాలమూరు, రంగారెడ్డితో పాటు కృష్ణా జలాల అంశం చర్చకు రానున్న నేపథ్యంలో సోమవారం అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రభుత్వ విప్పులతో అసెంబ్లీలోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా గోదావరి జలాల కేటాయింపు తదితర అంశాలపై గడిచిన 10 ఏళ్లలో ఏం జరిగింది, కాంగ్రెస్ వచ్చాక తీసుకున్న చర్యలు ఏంటి లాంటి అన్ని విషయాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సన్నద్దం కావాలని కోరారు. నీటి విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా సాగునీటి అంశంపై అధికార పక్ష సభ్యులు పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. కృష్ణా జలాలపై కొత్త సంవత్సరం తొలి రోజు ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సభ్యులంతా హాజరు కావాలని ఆదేశించారు. ప్రధానంగా కృష్ణా పరివాహక ప్రాంతాల ఎమ్మెల్యేలు పాలమూరు, రంగారెడ్డితో పాటు బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులపై సమగ్ర సమాచారాన్ని దగ్గర ఉంచుకోవాలని చెప్పారు. అదనపు సమాచారం కావాలన్నా, అనుమానాలున్నా వెంటనే అధికారులను సంప్రదించి వివరాలు తీసుకోవాలని ఆదేశించారు.
జనవరి 2 నుంచి మొదలయ్యే సమావేశాలకు ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని చెప్పారు. అత్యవసర పనులు వాయిదా వేసుకోవాలన్నారు. సబ్జెక్టుతో గట్టిగా వాదిస్తూ విపక్షాలకు ఎదుర్కొనేందుకు సభ్యులు సిద్ధంగా ఉండాలన్నారు. సభ్యులంతా హాజరయ్యేలా చూడటం, సంబంధిత సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తూ సభలో మాట్లాడే విధంగా సిద్ధం చేయడం వంటి బాధ్యతలను మంత్రులు, విప్లకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టులు, కొత్త ఆయకట్టుకు సంబంధించి మాట్లాడేందుకు అసెంబ్లీకి రావాలని తమ ప్రభుత్వమే సవాల్ విసిరి కేసీఆర్ ను ఆహ్వానించామని, ఆయన వచ్చినా రాకపోయినా అప్పగించిన బాధ్యత నెరవేర్చేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే వారికి తీపి కబురు చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. జాతీయ రహదారులపై వారి వాహనాల టోల్ ఛార్జీలను భరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సర్కార్ నిర్ణయానికి కేంద్రం అనుమతిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులకు భారీగా ఊరట కలగనుంది. ఏటా సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రంలో ఉన్న ఇతర హైవేలన్నిటితో పోలిస్తే హైదరాబాద్, విజయవాడ హైవేపై తెలంగాణ పరిధిలో ఉన్న పంతంగి, కోర్లపాడు టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పండుగ వేళ హైవేలపై ట్రాఫిక్ జామ్లకు స్వస్తి పలికి ప్రయాణికులు వేగంగా గమ్యం చేరుకునేందుకు ప్రభుత్వం ఈ యోచన చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా టోల్ ప్లాజాల దగ్గర గేట్లను నిర్ణీత సమయంతో పాటు తెరిచే ఉంచేలా ఏర్పాట్లు చేశారు. దాంతో వాహనాలు అక్కడ ఆగి ఫాస్టాగ్ స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాలు వెళ్తాయని ప్రభుత్వం భావిస్తుంది. సంక్రాంతి పండుగ సమయంలో జాతీయ రహదారులపై ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి, ప్రధానంగా పంతంగి, కోర్లపాడు టోల్ ప్లాజాల దగ్గర ఏ తేదీల్లో ఎన్ని వాహనాలు వెళ్లాయనే దానికి సంబంధించి 2023, 2024 ఏడాదిల గణాంకాలను రాష్ట్ర R&B శాఖ సేకరించింది. వాటి ప్రకారం ఈ ఏడాది పండుగ కోసం ఈ హైవేతో పాటు ఏ తేదీల్లో మిగతా టోల్ ప్లాజాల దగ్గర ఉచిత సేవలను అందించాలనే దానిపై ఒక నిర్ణయానికి రానున్నారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం కాబట్టి సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లే ప్రయాణికుల టోల్ ఛార్జీలను తామే చెల్లిస్తామని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాయనున్నట్లు తెలిసింది. దీనిపై చర్చించేందుకు మంత్రి కోమటిరెడ్డి సంబంధిత అధికారులతో సచివాలయంలో నేడు సమీక్ష నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. సోమవారం రాత్రి 11:30 ఏకాంత సేవ నిర్వహించి తలుపులు మూసివేశారు. తిరిగి అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరుప్పావై పాసురాలతో ఆలయంలోని బంగారు వాకిలి తలుపులు తెరిచారు. అనంతరం 12:30 సమయంలో వైకుంఠ ద్వారం వద్ద అర్చకులు పూజలు, హారతి సమర్పించి తోమాల పటంతో ప్రదక్షిణగా గర్భాలయానికి చేరుకుని మూల విరాట్కు పుష్ప సమర్పణ చేశారు. తర్వాత ధనుర్మాస ప్రత్యేక కైంకర్యాలు, నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం 1:30 వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభించారు. ఈ ఉదయం ఆలయ మాడవీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణ రథంపై దర్శనమివ్వనున్నారు. జనవరి 8వ తేదీ అర్ధరాత్రి వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో చేసిన విద్యుత్ పుష్ప అలంకరణలు కనువిందు చేస్తున్నాయి. శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుపతి ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయనకు రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు. అనంతరం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి తిరుమలలోని గాయత్రి అతిథి గృహానికి చేరుకోగా టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. కాగా రేవంత్ రెడ్డి వేకోజామునే శ్రీవారిని దర్శించుకుని అనంతరం వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కమిషనర్ గా జి సుధీర్ బాబును నియమించింది. గ్రేటర్ హైదరాబాద్ ను 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం వాటి పరిధిలోని ప్రాంతాలను 4 పోలీస్ కమిషనరేట్లుగా పునర్విభజన చేసింది. ఇప్పటి వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు మాత్రమే ఉండగా ఇప్పుడు పునర్విభజనలో భాగంగా 4 కమిషనరేట్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లుగా ఏర్పాటయ్యాయి. ఇందులో హైదరాబాద్, సైబరాబాదులు పాతవే కాగా రాచకొండ పరిధిలోని ప్రాంతాలతోనే మల్కాజ్గిరి పేరుతో కొత్త కమిషనరేట్ ఏర్పాటైంది. ఫ్యూచర్ సిటీ పేరుతో మరో నూతన కమిషనరేట్ వచ్చింది. ఈ పోలీస్ కమిషనరేట్లకు సంబంధించి కమిషనర్ల నియామకంలో భాగంగా 4 ఐపీఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు రాచకొండ కమిషనర్ గా ఉన్న సుధీర్ బాబును ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ గా నియమించారు. సైబరాబాద్ కమిషనర్ గా ఉన్న అవినాష్ మహంతిని మల్కాజ్గిరి కమిషనర్ గా బదిలీ చేశారు. ఇప్పటి వరకు లాజిస్టిక్స్ విభాగం ఐజీగా పనిచేసిన ఎం రమేష్ ను సైబరాబాద్ కమిషనర్ గా నియమించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనార్ కొనసాగనున్నారు. మరోవైపు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న భువనగిరి ప్రాంతాన్ని ఈ 4 కమిషనరేట్ల పరిధిలో ఎక్కడా లేకుండా మినహాయించారు. దీనిని ప్రత్యేక పోలీస్ యూనిట్ గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాగా పేర్కొంటూ ఆ జిల్లా ఎస్పీగా ఆకాంక్ష యాదవ్ ను నియమించారు.
తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు ముందడుగు పడింది. గత ఏడాది జనవరిలోనే పురపాలక సంఘాల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి ఈ ఎన్నికలు ఎప్పుడు చేపడతారనే విషయమై రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇటీవలే పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం పురపాలిక ఎన్నికలు జరిపేందుకు సిద్దమవుతుంది. ఇక జీహెచ్ఎంసీ మినహా తెలంగాణలోని 123 మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సిద్దం చేయడంతో పాటు పోలింగ్ స్టేషన్లు గుర్తింపు ప్రక్రియను చేపట్టేందుకు ఎస్ఈసీ కమిషనర్ రాణి కుముదిని సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ 117 మున్సిపాలిటీలు 6 మున్సిపల్ కార్పొరేషన్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి షెడ్యూల్ను నిర్ణయించారు. దీని ప్రకారం జనవరి 10న పోలింగ్ స్టేషన్ల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఎస్ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం అందించిన ఓటర్ల జాబితాలోని వివరాల ఆధారంగా మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వారీగా పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, కొత్త వాటి గుర్తింపు ప్రక్రియను నేడు చేపడతారు. బుధవారం వార్డుల వారీగా, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితాను విభజిస్తారు. జనవరి 1 నుంచి మున్సిపల్ వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం, ఓటర్ల పేర్లు, చిరునామాలపై అభ్యంతరాలు స్వీకరించడం చేస్తారు. 5న మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 6న జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఓటరు జాబితాకు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలను చర్చిస్తారు. తర్వాత మార్పులు చేర్పులతో సిద్దం చేసిన తుది ఓటరు జాబితాను జనవరి 10న పోలింగ్ కేంద్రాల వారీగా విడుదల చేస్తారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన 2 యువతులు అక్కడ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మృతులు మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పుల్లంకంఠం మేఘన, కడియాల భావన. ఆదివారం విహారయాత్రకు వెళ్తుండగా కాలిఫోర్నియాలో వారు ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన మరో 2 విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన మీ సేవ నిర్వాహకుడు శిరీష, నాగేశ్వరరావు దంపతుల కుమార్తె మేఘన, ఇదే మండలం ముల్కనూరుకు చెందిన ఉప సర్పంచ్ కడియాల రేణుక, కోటేశ్వరరావు దంపతుల చిన్న కుమార్తె భావన స్నేహితులు. కలిసి 10వ తరగతి వరకు మహబూబాబాద్ లో చదువుకున్నారు. ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేసి 2.5 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు. భావన, మేఘన హైదరాబాద్కు చెందిన మరో 2 విద్యార్థినులతో కలిసి కారులో విహారయాత్రకు బయలుదేరి ప్రమాదం బారిన పడ్డారు. మేఘన, భావనల మృతదేహాలను స్వస్థలాలకు పంపాలంటూ వారి తరపు వారు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సాయాన్ని కోరుతున్నారు. మహారాష్ట్రలో విడిపోయిన రాజకీయ కుటుంబాలు స్థానిక ఎన్నికల వేళ ఒక్కటవుతున్నాయి. ముంబై కార్పొరేషన్ పై పట్టు నిలబెట్టుకునేందుకు ఇప్పటికే ఉద్దవ్ శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే, ఆయన సోదరుడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే ఒక్కటయ్యారు. ఇప్పుడు అదే బాటలో ఎన్సీపీ వర్గాలు అధినేతలు అజిత్ పవార్, ఆయన బాబాయ్ శరద్ పవార్ జట్టు కట్టారు. పింప్రి చించ్వాడ్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, ఆయన బాబాయ్ శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ పొత్తు కుదుర్చుకున్నాయి. కుటుంబమంతా ఒక్కచోటకు చేరిందని అజిత్ పవార్ ప్రకటించారు. తమ గుర్తు గడియారం, పవార్ పార్టీ గుర్తు భాకా కలిసిపోయాయన్నారు. పొత్తుపై పలు సందేహాలు రేగాయని, మహారాష్ట్ర అభివృద్ధి కోసం కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో త్రిపురకు చెందిన 24 ఏళ్ల విద్యార్థి అంజల్ చక్మా మూకదాడికి గురై తీవ్ర గాయాలతో మరణించిన ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఆది, సోమవారాల్లో వేలాది మంది విద్యార్థులు ఢిల్లీతో పాటు త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి అయిన అంజల్ చక్మా తన సోదరుడు మైకల్ చక్మాతో కలిసి ఈ నెల 9న డెహ్రాడూన్లో రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణం వద్ద ఉన్నప్పుడు 6 దుండగులు ఆయనను చైనీడు, చింకి, మొమో అంటూ గేలి చేశారు. దీనిని అంజల్ ప్రతిఘటించడంతో అతడి మీద కత్తితో, ముంజేయి కడియంతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అంజల్ను స్థానికంగా ఆసుపత్రిలో చేర్చారు. 17 రోజుల పాటు మృత్యుతో పోరాడి ఆ యువకుడు ఈ నెల 26వ తేదీన మరణించాడు. ఈ ఘటనలో ఇప్పటికే 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారని, మరొకరు నేపాల్కు పారిపోయినట్లు తెలుస్తుందన్నారు. దేశంలోనే అత్యంత పురాతనమైన ఆరావళి పర్వతాలకు సరికొత్త నిర్వచనం ఇస్తూ గత నవంబర్ 20న ఇచ్చిన తన సొంత తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. ఆరావళి పర్వతాల ఎత్తు, శ్రేణిపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికలోనూ దానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనూ మరింత స్పష్టత అవసరమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సెలవుకాల ధర్మాసనం సోమవారం అభిప్రాయపడింది. ఆరావళి పర్వతాలకు ఇచ్చిన కొత్త నిర్వచనం దానివల్ల ఏర్పడే పర్యావరణ ప్రభావంపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 21కి వాయిదా వేసింది. గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలో విస్తరించిన ఆరావళి పర్వతాల్లో మైనింగ్ కు అనుమతులు ఇచ్చే అంశంపై స్పష్టత కోసం కేంద్రం గతంలో ఉన్నతాధికారులతో ఒక కమిటీని వేశారు.
ఆ కమిటీ తన నివేదికలో ఆరావళిలో 100 మీటర్ల కంటే ఎత్తులో ఉన్న వాటిని మాత్రమే కొండలు అని నిర్వచనం ఇచ్చింది. 500 మీటర్ల పరిధిలో ఇలాంటి కొండలు 2 అంతకంటే ఎక్కువ ఉంటేనే దానిని ఆరావళి పర్వత శ్రేణి అని పిలవాలని సూచించింది. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న గుట్టల్లో మైనింగ్ కు అనుమతి ఇచ్చుకోవచ్చని తెలిపింది. ఈ కమిటీ నివేదికకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో పర్యావరణవేత్తలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నిర్వచనం వల్ల ఆరావళి పర్వతాల్లో విచ్చలవిడిగా మైనింగ్ కు అనుమతులు ఇచ్చే ప్రమాదం ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో ఈ అంశాన్ని సుమోటో కేసుగా స్వీకరించిన సుప్రీంకోర్టు తన ఆదేశాలను తానే నిలిపివేసింది. 5 టీ20ల సిరీస్ లో 4 వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత మహిళల జట్టు క్లీన్ స్వీప్ తో ఈ ఏడాదికి గ్రాండ్ గా గుడ్ బై చెప్పాలనుకుంటుంది. అయితే ప్రత్యర్థి శ్రీలంక నేడు జరిగే ఆఖరి 5వ టీ20లోనైనా నెగ్గి ఓదార్పు విజయాన్ని నమోదు చేసుకోవాలనుకుంటుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత వరల్డ్ కప్ సన్నాహకాల కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లో భారత జట్టు పర్యటించనుంది. 2024 టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన హర్మన్ ప్రీత్ సేన ఆ తర్వాత పందాను మార్చుకుని దూకుడుగా ఆడుతూ బలమైన ప్రత్యర్థిగా మారింది.